హాయ్ హలో గైస్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఈరోజు సండే కదా, సండే స్పెషల్ ఎలా రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ చేయాలో ప్రిపరేషన్ చూపిస్తున్నాను, చూడండి. లెట్స్ వాచ్. ఫస్ట్ ఒక బౌల్లో 11 కాజుస్ తీసుకుంటారు. ఒక బౌల్లో 2 టమాటోస్, ధనియా తీసుకుంటారు, జీరా తీసుకుంటారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటారు, ఇంకా రెడ్ మిర్చి తీసుకుంటారు. ఇప్పుడు చూడండి, ధనియాకి మనం డ్రై రోస్ట్ చేద్దాం. ఎక్కువ రోస్ట్ చేయకూడదు, జస్ట్ డ్రై రోస్ట్. మంచి ఎరమ కూడా వస్తుంది. ఇది రోస్ట్ అయ్యాక ఒక బౌల్లో తీసుకుందాం. నెక్స్ట్ అదే కడాయిలో కాజు ఇంకా రెడ్ మిర్చి వేసుకుని ఇది కూడా డ్రై రోస్ట్ చేద్దాం. చూడండి కలర్ ఎలాగా బ్రౌనీస్గా మారుతుందో, చాలా మంచి ఎరమ వస్తుంది. ఇది కూడా ఇది రోస్ట్ అయ్యాక ఇప్పుడు ఏం చేస్తాం, ఒక జార్లో అది చల్లనైన తర్వాత తీసుకుందాం. అందులోన 2 టమాటోస్ కట్ చేసుకొని తీసుకుందాం. కొంచెం వాటర్ వేసి కప్పు మూత పెట్టేస్తాం. ఇది చల్లగయ్యాక పేస్ట్ చేస్తాం. చూడండి పేస్ట్ ఎంత బాగా క్రీమీ స్ట్రక్చర్గా వచ్చిందో. ఇప్పుడు చికెన్ 750 గ్రామ్ తీసుకున్నాను. బాగా కడిగేసి దానిలోన ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఆ తర్వాత సాల్ట్ వేసుకుందాం, అది మన టేస్ట్ రిక్వైర్మెంట్ బట్టి. ఆ తర్వాత పసుపు గుండా వేసుకుందాం. నేను అన్ని ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. పసుపు గుండా వేసి బాగా కలిపేసి ఒక 1 అవర్ ఉంచుతారు. ఇప్పుడు చూడండి ప్రిపరేషన్ చేద్దాం. ఒక కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటారు. బాగా మరిగాక జీరా వేస్తారు. జీరా చూసారా బాగా ఇదవుతుంది ఆయిల్తో. ఇప్పుడు ఏం చేస్తాం, ఉల్లికి నేను చాలా స్లైసెస్గా తీసుకున్నాను. మీరు వీలైతే ముక్కలు కూడా తీసుకోవచ్చు. ఒకసారి బాగా కలిపియండి అంతా ఉల్లి వేసిన తర్వాత. చూడండి కిందకి అడుగు అంటక బాగా కలపాలి. ఇప్పుడు ఏం చేస్తాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదే మెయిన్ అండి. దీనిలో స్మెల్ చాలా మంచిగా వస్తుంది. ఆ తర్వాత కాశ్మీరీ రెడ్ మిర్చి పౌడర్ వేసుకుందాం. చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో వేసిన తర్వాత. ఇప్పుడు ఏం చేస్తాం, మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులో వేసేద్దాం. చికెన్ అంతా వేసేసి ఒక్కసారి బాగా కలిపియండి. ఇప్పుడు ఏం చేస్తాం, ధనియా మనం ఏదో రోస్ట్ చేసుకొని ఉంచాం కదా, దానికి పౌడర్ చేసేస్తారు. ఆ పౌడర్ ఇందులో వేస్తారు. కొంచెం మూత పెట్టండి ఒక 5 to 10 మినిట్స్. చూడండి చికెన్లో ఉన్న ఆయిల్ అంతా వస్తుంది. ఇప్పుడు బాగా కలిపేస్తారు ఒకసారి. మనం ఇప్పుడు కాజు రెడ్ మిర్చి పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, టమాటా అవన్నీ వేసుకొని ఆ పేస్ట్ ఇందులో ఇప్పుడు వేసేస్తారు. ఒకసారి బాగా కలిపియండి. వేసేసిన తర్వాత చూడండి స్ట్రక్చర్ అలాగా క్రిమ్మీగా వస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది. ఆ కలర్ చూస్తుంటే యమ్మీ యమ్మీ. ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుతారు. మూత పెట్టియండి. ఆఫ్టర్ 15 మినిట్స్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటారు. మళ్ళీ ఫ్రెష్ మిల్క్ అంటాం కదా, ఫ్రెష్ మిల్క్ వేసుకుంటారు, లేదంటే పాలు మీగడ వేసుకోవచ్చు. ఇది గరం మసాలా, లాస్ట్కి కొంచెం గరం మసాలా వేస్తారు. ఆ తర్వాత కస్తూరి మెతి బాగా ఇచ్చేసుకొని వేసేస్తారు. ఇప్పుడు ఒకసారి బాగా కలిపియండి. నేను చూసారా ఎలా కలుపుతున్నానో, ఎలాగ కలుపుతారు బాగా. లాస్ట్కి కొత్తిమీర చాలా గుండుగా చేసుకొని వేసేస్తారు. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా ఒక 4 తీసుకొని వేస్తారు. ఇప్పుడు ఇదంతా బాగా కలిపిస్తారు. చూడండి నా కర్రీ బాగా
ప్రిపేర్ అయిపోతుంది. చాలా మంచి అరోమా వస్తుంది. మీరు కూడా ప్రిపేర్ చేయండి, ఎంజాయ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.